యారు సీఎం అన్న వివాదానికి కర్ణాటకలో తాత్కాలికంగా తెరపడినట్లేనా? సీఎం మార్పు వివాదం టీ కప్పులో తుఫాన్ లాంటిదేనా? సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం అధికార పార్టీలో అంతా ఒక్కటయ్యారా? డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న డీకేకు అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలేంటి? చందనసీమ చరిత్రలో అత్యధిక రోజులు సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సిద్ధు 5 ఏళ్లు ఆ పదవిలో కొనసాగనున్నారా? కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? వాస్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. కర్ణాటకలో సిద్ధునే 5 ఏళ్లు సీఎం. డీకేకు అనుకూలించని పరిస్థితులు, పెద్దల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. డీకేకు వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూపులేనా? కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందు నుంచే కొనసాగుతున్న ఎవరు సీఎం అన్న వివాదానికి చెక్ పడినట్లేనా? ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య 5 ఏళ్ల పూర్తికాలం పదవిలో కొనసాగనున్నారా? అహిందా వర్గానికి చెందిన నాయకుడిగా, మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధుకు అధిష్టానం నుంచి భరోసా లభించిందా? తాజాగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవునని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. త్వరలో పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం మార్పు అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పార్టీలో వర్గాలుగా చీలికలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై పడుతుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించిందట. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును కీలకంగా భావిస్తున్న పార్టీ పెద్దలు ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారట. గత అనుభవాల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల మద్దతు బలంగా ఉన్న సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగించాల్సి వస్తే ఆయన నుంచి పార్టీకి ముప్పు ఉందని అధినేతలు భావించారట. 2018లో జేడీఎస్తో కలిసి ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూలిపోవటానికి పరోక్షంగా సిద్ధరామయ్య కారణమట. గతేడాది నవంబర్ 20 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి 2.5 ఏళ్లు పూర్తయింది. ఆ సమయంలోనే గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని, డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న డీకే శివకుమార్ను సీఎంగా చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. కర్ణాటకలో ఈ అంశం పెద్ద దుమారం రేపడంతో పాటు అధికార పార్టీలో చీలికల దిశగా నాయకులు పావులు కదిపారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలుగా నేతలు, కార్యకర్తలు విడిపోయేందుకు సన్నద్ధమయ్యారు. దళిత వర్గానికి చెందిన హోంమంత్రి పరమేశ్వరప్ప, సతీష్ జార్కిహోళీ వంటి నేతలు బల నిరూపణకు సిద్ధమయ్యారు. 2 వర్గాలకు చెందిన నేతలు ఏఐసీసీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం బహిరంగ వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది. కర్ణాటక ప్రభుత్వంలో ఏర్పడిన అనిశ్చితిని గుర్తించిన పార్టీ హైకమాండ్ ఏఐసీసీ పెద్దలను రంగంలోకి దింపింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో కర్ణాటకలో పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. చివరికి సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 2 నేతలు గంటల తరబడి చర్చించుకున్నారు. అనంతరం కొద్ది రోజుల వ్యవధిలో డీకే శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని, అంతా ఒక్కటి అని ప్రకటించారు. సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతారని, 2028 ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. బెళగావిలో జరిగిన శీతాకాల సమావేశాల సమయంలోనూ డీకే సిద్ధు వర్గాలుగా నేతల సమావేశాలు జరిగాయి. జనవరి 6వ తేదీ నాటికి కర్ణాటక చరిత్రలో అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పాలించిన వ్యక్తిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. వాటి నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని నేతలు చెబుతున్నారు. ఇటీవల 2 సార్లు డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లొచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడి హోదాలో గత ఎన్నికల్లో ఆయన అంతా తానై నడిపించారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో పార్టీ కీలకమైన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న డీకే ముందు నుంచి సీఎంగా సిద్ధరామయ్యను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారట. కర్ణాటకలో సాధారణంగా పీసీసీ అధ్యక్షుడినే అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎంగా ప్రకటిస్తారు. గత ఎన్నికల్లో అందుకు భిన్నంగా అప్పటి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యను అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అహిందా వర్గానికి చెందిన సిద్ధరామయ్యకు మాస్ లీడర్గా ప్రజల్లో మంచి గుర్తింపుంది. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆయన సీఎం పదవి చేపట్టి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2018లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయన ఎలాంటి పదవి చేపట్టలేదు. అనతి కాలంలోనే కూటమి ప్రభుత్వం కూలిపోవడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సిద్ధు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆయనే మరోమారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాజయం మూటగట్టుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా భావిస్తున్న కర్ణాటకలో నేతల మధ్య విభేదాలతో అధికారం చేజార్చుకుంటే ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై పడుతుందని అధిష్టానం భావిస్తోందట.
త్వరలో జరిగే తమిళనాడు ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్లాలంటే సీఎం మార్పు ఇబ్బందిగా మారుతుందని ఆ పార్టీ నేతలు భావించారట. మరోవైపు ప్రస్తుత సీఎం వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయరేమోనని ఆయన తనయుడు యతీంద్ర ఇటీవల ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న పదవులు ఆశించబోరని ఆయన వర్గం చెప్తోంది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం వివాదానికి తెరదించారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో, నేతల మధ్య సఖ్యత రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.